దేవుని అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు, మహోన్నతుడు, శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసయ్యకి స్తోత్రములు. అందరు బాగున్నారు కదా? ప్రియులారా, మన దేవుడు తన కృపతో మనల్ని నింపునుగాక. మన తండ్రి నుండి ప్రభువుని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములన్నీ మనకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ పూట దేవుని మాట, ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. మీరు 26వ వచనాన్ని కూడా నోట్ చేసుకోండి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5 in verse 27 and also 26. 27 నేను చదువుతున్నాను, 27వ వచనాన్ని చదువుతున్నాను. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడను నిద్రపోడు, కునుకడు, వారి నడుకట్టు విడిపోదు, వారి పాదరక్షకుల వారు తెగిపోదు. దేవునికి స్తోత్రం. 26వ వచనాన్ని కూడా చదివితే 26వ వచనంలో లాస్ట్ భాగాన్ని చదువుదాం. వారిలో అని చదివాము. 27వ వచనంలో ఎవరు వారంటే, అదుగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వేగముగా వచ్చుచున్న వారిలో అలిసిన వారైన ఒక్కడను లేడు, త్రొట్టిల్లిన వాడు ఒక్కడను లేడు, నిద్రపోయేవాడు ఒక్కడు లేడు, కునికేవాడు ఒక్కరు లేరు, వారి నడికట్టు విడిపోయిన వారు ఒక్కడును లేడు, వారి పాదరక్షకులు తెగిపోయిన వారు ఒక్కరు కూడా లేరు. అలిసిన వారు ఒక్కడు లేడు అనే మాట ఈరోజు మనం తీసుకోబోతా ఉన్నాం. అక్కడ పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి ధ్యానాంశం అలిసిపోకూడదు. ఇది మన సబ్జెక్టు. వారు వేగంగా వస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదండి? ఏం కావట్లేదు? అందరు చెప్పండి. అలిసిపోవట్లేదు. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రభువు చదవబడిన వాక్య భాగముల నుండి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలిసిపోకూడదు, ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. దేవుడును నమ్ముకున్న దేవుడు బిడ్డలు వారి ఆత్మీయ జీవితంలో ఎన్ని ఒడుదుడుకుల మధ్య వాళ్ళు ప్రయాణిస్తున్నా వారు అలిసిపోకూడదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు వేగంగా పరిగెత్తుతున్నారంట, మామూలు కూడా కాదు. అంత వేగంగా పరిగెత్తినా సరేనట, అలిసిపోయే వాళ్ళు ఒక్కరు లేరట. ఇక త్రొట్టిల్లిపోయేవాళ్ళు, ఇక అవన్నీ విషయాలు, చాలా చక్కని విషయాలు రాయబడి ఉన్నాయి. ఇది దేవుని గూర్చినటువంటి, బిడ్డలను గూర్చిన రాయబడిన మాటలు. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటే ఊరికినే అలసిపోతూ ఉన్నారు. కొంచెం ఏదన్నా కొద్దిసేపు ప్రార్థన చేయగానే అలసిపోతున్నారు, కొద్దిసేపు వాక్యం చదవగానే అలసిపోతున్నారు, కొద్దిసేపు వాక్యం వినగానే అలసిపోవటం అంటే ఏంది? అలసిపోయిన వాళ్ళే కదా నిద్రపోయేది. మనము వాక్యం వినేటప్పుడు నిద్రపోతున్నామని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అలసిపోయావు అంతే. నీ కెపాసిటీ ఎంత అంటే 10 నిమిషాలు. దేవుని వాక్యాన్ని వినే కెపాసిటీ ఎంత అంటే ఒక 10 నిమిషాలు, లేకపోతే ఒక 20 నిమిషాలు, ఒక అర్ధ గంట. ఆ తర్వాత ఇంకేం వస్తుంటుంది నీకు? నిద్ర. నిద్ర చాలా పెద్ద దరిద్రం. దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు నిద్రపోతున్నావని అంటే
ఇక దరిద్రము దోపిడిగాడు వచ్చినట్టు నీ మీద పడుతున్నాడని అర్థం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనము ఎప్పుడైతే భావిస్తామో అట్టివారు నిద్రపోరు. అందుకే మనము దేవుని మాటలు వినేటప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడని ముందు మన మనసును సిద్ధపరచుకుంటే ఆటోమేటిక్గా నీలో భయం ఏర్పడుతుంది. అంటే నా ముందు దేవుడు మాట్లాడుతుంటే నేను నా ఇష్టానుసారంగా ఉండకూడదు, నిద్రపోకూడదు, పక్కవారితో మాట్లాడకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఫోన్ని చూడకూడదు. ఇవన్నీ మనలో పుట్టిస్తాయి. ఏది? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఎప్పుడైతే తలస్తావో అప్పుడే ఇవన్నీ నీలో పుడతాయి. లేదంటే ఇవన్నీ నీలో పుట్టవు. ఈ రోజుల్లో చాలామంది నేను అడుగుతూ ఉంటాను, ఏమ్మా ప్రార్థన చేస్తున్నావా అని అంటే అమంటది, ఎక్కడ అన్నయ్య, లేకపోతే ఎక్కడ పాస్టర్ గారు, పని చేసి చేసి అలిసిపోయాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అంటది ఆమె. బ్రదర్ని అడిగామనుకో, బ్రదర్ ప్రార్థన చేస్తున్నావా అంటే ఆయన అంటాడు, ఎక్కడ బ్రదర్, డ్యూటీకి పోయి వచ్చేసరికి అలిసిపోయాను, ఇంకెక్కడ ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఈ రోజుల్లో భూ సంబంధమైన పని చేయటానికి మానవుడు అలసిపోవట్లేదు, కానీ దేవుడికి సంబంధించిన పనులు చేయడానికి అలసిపోతున్నాడు. ఏది ఉపయోగకరమో ఆ పనులు అలసిపోతున్నాడు, ఏది ఉపయోగం ఉండదో వాటికి ఒడిగా పరిగెత్తుతున్నాడు. చాలా ఒడిగా పరిగెత్తుతున్నాడు. అక్కడ అలసిపోయావమ్మన్నా, నిద్రపో అలసిపోయి ఉన్నా, నీకు అమ్మ అక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే వచ్చి అందరికి ఒక్కొక్కరు 2000 పంచుతున్నాడు అనగానే నీకు జ్వరం వచ్చినా సరే కర్ర వేసుకుని పోవటమేక. అదేనమ్మా అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చారంట, ఒక ప్రార్థన కూడికి పెట్టారంట, వస్తావా అంటే నా కాలు నొప్పులు ఇప్పుడు రాలేనులే, రేపు వస్తానులే అంటది. అంటే డబ్బులకి పరిగెత్తినంతగా దానికేం అలసట పోద్ది. దేవుని వాక్యము విని హృదయంలో నింపుకొని ఆ వాక్యము ద్వారా ఏమండి మన ఆధ్యాత్మికతలో ఎన్నో గొప్ప కోణాల్లో ఆ వాక్యములో ఉన్న సకల దీవెనలు అనుభవించాల్సినటువంటి దానికేమో మానవుడు లేక దేవుని బిడ్డ అలసిపోతున్నాడు. ఈరోజు ఈ అలసిపోయే దాని మీద కొంచెం మనం లోతుగా ధ్యానం చేద్దాం కొద్ది నిమిషాల్లో. ఎందుకు మనుషుడు అలసిపోతున్నాడు అనే విషయాలు చాలానే బైబిల్లో రాయబడ్డాయి, కానీ రెండు విషయాలు చెప్తాను మీకు. ఒకటి యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు మనుషుడు అలసిపోతున్నాడు? 47:13వ వచనం. విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. అదిగో ఏమ్మా, అర్థమవుతుందమ్మా మీకు? విస్తారమైనటువంటి యోచన, దానికి ఇంకో పర్యాయపదం ఆలోచన. విస్తారమైన ఆలోచనలు ఒక మనిషి చేయటం వల్ల ఆ మనుషుడు ఏమైపోతున్నాడంట? మాట్లాడాలి అందరూ, అలసిపోతున్నాడు. అంటే ఆలోచించి 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 అలసిపోతున్నాడు. ఈ ఆలోచనలు కూడా కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయండి. మంచివి ఏమో తక్కువ, చెడ్డవి ఎక్కువ. పనికి వచ్చేవి తక్కువ, పనికి రానివి ఎక్కువ. మనుషుడు ఆలోచించాలా. ఆలోచించని మనుషుడు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఇంటిని గూర్చి, ఇప్పుడు సేవకుడుగా నేను సేవను గురించి, కుటుంబాన్ని గురించి నేను ఆలోచిస్తుంటాను. ఒక విశ్వాసగా నీవు నీ పిల్లల గురించి, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, నీ కుటుంబ పోషణ గురించి నీవు ఏమండి ఆలోచిస్తుంటావు. కానీ ఆలోచన ముదిరిపోయి విస్తారమైపోయింది అనుకోండి, దాని ద్వారా నువ్వేమైపోతుంటావు తెలుసా? అలసిపోతుంటావు. వాక్యం వినే బదులుగా నిద్రపోతుంటావు. వాక్యం వినే బదులుగా వేరే ఆలోచన చేస్తుంటావు. అలసట నీ మీదకు వచ్చి పడిపోయి నేను నిద్రమత్తులకు తీసుకెళ్ళిపోద్ది. అసలైనటువంటి జీవాన్ని ఇచ్చే ఆ వాక్యాన్ని నీ హృదయంలో పడనీయకుండా చేస్తుంది. కాబట్టి విస్తారమైన యోచనలను మానాలి. ఏమండి, ఆలోచన ఉండాలి, కానీ విస్తారమైన ఆలోచన మనకి మంచిది కాదని వాక్యము చెప్తుంది. తద్వారా మనం ఏమైపోతున్నాము? అలసిపోతున్నాము. రెండో విషయము, ఇర్మీయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. 45:3వ వచనం. కటకట కటకట నాకు శ్రమ, అదిగో కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగచేయుచున్నాడు.
చున్నాడు. మూలుగు చేత అలసి ఉన్నాను. అదిగో మూలుగులు చేత అలసిపోతాడు. మూలుగులు అంటే ఏంటంటే బాధ, కఠిన బాధ. ఇజ్రాయేల్ ప్రజలట మూలుగులు, వాళ్ళ మూలుగులు నేను విన్నానంటాడు దేవుడు. దాని అర్థం ఏంటో వాళ్ళు మూలుగారు. మూలగటం అంటే ఏడవటం, దుఃఖపడటం, ఇంకా చెప్పాలంటే బాధపడటం. ఇవన్నీ మూలుగుల కిందకి, మూలుగుల జాబితాలోకి వస్తాయి. ఇప్పుడు మనకు ఆ బాధను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి, మనకున్న వేదనను బట్టి మనం ఏమైపోతూ ఉంటాం చెప్పండి? అలసిపోతాం. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు కటకట అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇక ఏం చేయాలి నేను, నా పరిస్థితి ఘోరమైపోయిందే, ఎట్లుండాల్సిన దానిని ఎట్లయిపోయినానే, ఏ స్థితిలో ఉండాల్సిన వ్యక్తిని ఏ స్థితిలోకి వచ్చేసానే అని ఆ మూలుగు ఏం చేసేస్తుందంటే ఒక వ్యక్తిని అలిసిపోయేటట్టు చేస్తుంది. అందుకే దేవుని నమ్మిన బిడ్డలకు ఏం చేస్తాడంటే దేవుడు ఫస్ట్ బాధల నుంచి తొలగిస్తాడు, మూలుగుల నుంచి తొలగిస్తాడు, ఏమండి లోక సంబంధమైన ఆలోచన నుంచి తొలగిస్తాడు. ఎందుకనంటే వీటిల్లో అలసిపోకుండా నిన్ను చేసి ఆయనలో నిన్ను బలపరిచి ఆయన సన్నిధిలో నువ్వు బలముగా ఉండే బిడ్డగా దేవుడు మార్చుకోవాలని దేవుడు బిడ్డల వైపు ఆయన చూస్తూ ఉంటాడు. కానీ ఎంత చేసినా సరే మళ్ళా అదే మూలుగు, మళ్ళా అదే ఆలోచన. దీని ద్వారా మనుషుడు అలసిపోయి దేవుడి దగ్గరికి రాగానే సరిగా ప్రార్థించలేక, ఏమండి అన్ని బాధలు అన్ని కష్టాలు పోవాలంటే నువ్వు మందిరానికి వచ్చి నిద్రపోతే పోతాయి చెప్పు? నువ్వు మందిరానికి వచ్చి ఏదో ఆలోచించుకుంటా కూర్చుంటే పోతాయా? నువ్వెంత అలసిపోయి ఉన్నా సరే మందిరంలోకి రాగానే కొంచెం బలం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో చేయాల్సిన ప్రార్థన చేసి, చేయాల్సిన ఆరాధన చేసి, దేవుని వాక్యాన్ని వినవలసిన రీతిలో వింటూ అప్పుడు హృదయంలో పెట్టుకుంటే అప్పుడు మనకేమైపోతూ ఉంటుందండి అంటే దేవుని సన్నిధిలో పొందుకున్న ఈ బలము ఏం చేస్తుందంటే లోక సంబంధముగా మనం ఎక్కడ కూడా అలసిపోకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలు కొంతమంది చెప్తూ ఉంటారు నాకు, ఒకప్పుడు అయ్యా దేవుని నమ్మకం ముందు కొంచెం పని చేయగానే నేను అలసిపోయేదాన్ని, ఇప్పుడు ఎంత పని చేస్తానో నాకు అలసట రాట్లా. దానికి కారణం ఏంటో లేదు తెలుసా? దేవుడి సన్నిధిలో వారు చేసిన ప్రార్థన, వారు చేస్తున్నటువంటి ఏమండి ఆరాధన వాళ్ళని ఏం చేస్తుందంటే బలవంతులుగా చేస్తుంది. లోకంలోకి వెళ్ళినప్పుడు ఎంత భారము, ఎంత బాధ, ఎంత కష్టం, సాతానుడు ఎన్ని రీతులుగా వాళ్ళ యొద్దకు ఎన్ని దుర్వార్తలు తీసుకొచ్చినా సరే ఆ వ్యక్తులు అలసిపోకుండా నిలబడటానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న దైవ జనాంగమా, నువ్వు దేవుడి సన్నిధిలో బలంగా ఉండు, లోకములో బలంగా ఉంటావు. నువ్వు లోకములో బలంగా ఉండి దేవుడి సన్నిధులు అంతా కూడా ఏదో బాధను మోసుకొని వచ్చి, కష్టాలను మోసుకొని వచ్చి, ఏదో బాధగా నీ ముఖాన్ని పెట్టుకొని అలసిపోయిన బిడ్డగా ఉండి అలాగే కూర్చోటం వల్ల ఏమవుతుందని అంటే నీ జీవితంలో మార్పు కలగదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఎందుకు మన దేవుడు మనల్ని అలసిపోవద్దు అంటున్నాడో వినాలి మీరు జాగ్రత్తగా. మన దేవుడు ఎవరో తెలుసా అండి? అలసిపోని దేవుడు. యెషయా గ్రంథం 40:28 ఉంటుంది. మన దేవుడు ఎవరంటే అసలు అలయడు, ఆయన అలసిపోని దేవుడు అని రాయబడి ఉంది. ఏమండి సొమ్మసిల్లడంట, ఆయన అలయడట. అందుకే మన దేవుడు అలసిపోయే దేవుడు కాదు. కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అలసిపోయే వారిగా ఉండకూడదని కోరుకుంటూ ఉన్నాడు. వేగంగా పరిగెత్తిన నువ్వు అలసిపోకూడదు. మనం చదువుకున్న మూలవాక్యములో ఉన్నటువంటి ప్రజల్లాగా మన ఆధ్యాత్మికత జీవితంలో మనం మరణించేంత వరకు అలుపెరగని ఒక పోరాటాన్ని, అలుపెరగని ఒక ప్రార్థనని, అలుపెరగనటువంటి ఒక ఆరాధనను, దేవుని వెంబడించే ఒక ప్రతిష్టత, ఒక ప్రత్యేకత, ఏమండి ఒక పరిశుద్ధతను కలిగిన విశ్వాసులముగా దేవుడు మనందరినీ మార్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. అసలు ఇంతకీ అలసిపోతే ఏం జరుగుద్ది? ఎందుకు అలసిపోవద్దు అంటున్నాడు దేవుడు. అలసిపోతే ఏం జరుగుద్దో తెలుసా అండి? 2 విషయాలు చెప్తాను దీంట్లో కూడా. ఆదికాండము 25వ అధ్యాయం 29, 32 వచనాలు చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుచుండగా ఏశావు అలసిన వాడై. అదుగో ఎవరు అలసిపోయి ఉన్నారంట?
ఏశావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, నేను అలసి ఉన్నాను. ఆ ఎర్రగా ఉన్న దానిలో ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు కొంచెం దయచేయి, నాకు పెట్టుమని అడిగాను. 30 వచ్చింది. అందుచేత అతని పేరు యోదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా ఏశావు నేను సావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేసెను. అమ్మా, ఎంత ప్రమాదకరమో అర్థమవుతుందా మీకు? ఏశావు ఎప్పుడు జ్యేష్ఠత్వాన్ని నమ్మాడో తెలుసా? చెప్పండి మీరు. అలసిపోయినప్పుడు. ఎందుకు దేవుడు అలసిపోకూడదు అంటున్నాడనంటే, అలసిపోయామనుకోండి మనకిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కుందు చూడు, దానిని అమ్మి వేసుకునే వారిగా మారిపోతాం. జ్యేష్ఠత్వం అంటే అది చిన్న పోస్ట్ కాదండి. సంఘానికి ఒక పేరు పెట్టాడు పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో, జ్యేష్ఠుల సంఘం అని పేరు పెట్టాడు. సంఘములో అందరూ జ్యేష్ఠులేనట. అంటే జ్యేష్ఠత్వం అనేది మనం పుట్టుక రీత్యా మన కుటుంబంలో చిన్నవాడుగా పుట్టచ్చేమో, కానీ దేవుడి దృష్టిలో ప్రతి విశ్వాసి జ్యేష్ఠుడు అంటున్నాడు. ఎందుకంటే జ్యేష్ఠుడికే అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి బైబిల్ పరంగా. ఒక తండ్రి పోయేటప్పుడు లేకపోతే ఆయన మరణించేటప్పుడు పెద్ద కుమారుడు అనగా జ్యేష్ఠుడికి ఆ తరువాత అధికారం ఉంటుంది, ఆ వచ్చేది మొత్తం ఆయనకు ఉంటుంది. ఒక రాజు స్థానం జ్యేష్ఠుడికే ఉంటుంది. అలాగా దేవుడు ప్రతి బిడ్డను జ్యేష్ఠుడిగా మార్చడానికి ఇష్టపడితే, అంత గొప్ప స్థాయి జ్యేష్ఠుడిగా ఏమంటే తనకిస్తే ఎవరికి? ఏశావు ఏం చేశాడండి? అలసిపోయిన వాడై చూశాడు ఎప్పుడు అలసిపోతాడని. యాకోబు చూశాడండి ఏశావు ఎప్పుడు అలసిపోయి వస్తాడో చూసి కరెక్ట్గా వచ్చే టైంకి ఒక కూర వండటం స్టార్ట్ చేశాడు. అలసిపోయినోడు ఇంకేం చేస్తాడు? చక్క కూర తిన్నాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తండ్రి యొద్ద ఉన్న ఆశీర్వాదం నోచుకోలేక తండ్రి యొద్దకు వచ్చి, తండ్రి ఇది ఒక్క దీవెనే ఉందా, ఇంక ఏ దీవెన లేదా, నా కొరకు ఇంకేమీ లేదా అని వాపోయి అరిసి గోల పెట్టినా సరే ఆ జ్యేష్ఠత్వం మరలా తనకి దొరకలేదండి. ఈరోజు చాలామంది అలసిపోయి దేవుని సంఘములో దేవుని పనిలో అలసిపోయి ఈ మాట రొటీన్గా వాడుతుంటారు. నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను ఒక మాట, అలిసిపోయేంత సేవ నేనేం చేయట్లేదు, కానీ ఈ అలిసిపోయిన మాట నాకు ఎందుకో నచ్చదు. ఎక్కడికన్నా పోయిచ్చినా చాలామంది అంటుంటారు, ఇన్ని ప్రయాణాలు చేస్తుంటావు, ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటావు, అలిసిపోయి ఉంటావు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. నేను ఏదన్నా సభలకు పోతే నాకు రెస్ట్ ఏం అవసరం లేదయ్యా, ప్రయాణం చేస్తుంది మనమే కావచ్చు, కానీ ఆ ప్రయాణంలో తోడుగా దేవుడు ఉంటే మనకి ఇంకేం అలసట ఉంటుంది అని వెంటనే పనిచేయాలి. దేవుడు కొరకు అలా నిలబడుతూ ముందుకెళ్ళేవాడిని. కానీ మనుషులు 4 గంటలు ప్రయాణం చేయగానే 2 గంటలు పడుకోవాలా? సరే, వారి శరీర బలహీనతను బట్టి పడుకున్నారు, కానీ ఆత్మీయతల్లో కూడా అలాగే అలవాటైతే, ఆత్మీయ జీవితంలో కూడా ఒక విశ్వాస అలాగే అలవాటైతే ఏంటి పరిస్థితి? ఒక వారం ప్రార్థన చేసి 2 వారాలు పడుకొని ఆ తర్వాత మళ్ళీ లేచి ఇంకొక వారం ప్రార్థన చేసి, ఏమండి నెలకు ఒకసారి ఏదో 2 అధ్యాయాలు చదివి, మళ్ళా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు బైబిల్ చదివి, నెలకి 4 ఆదివారాలు ఉంటే ఒక ఆదివారం చర్చికి వచ్చి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వచ్చి ఇలాగ ఉంటే అలసిపోక ఏమవుతుంది? అలసిపోయిన వాళ్ళ దగ్గరికి ఇలాంటి యాకోబు లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకున్నటువంటి ఆ సకల ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వాన్ని ఏమంటే తీసేసుకోక ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చుంటాడు వాళ్ళకి. ఆ ఆశీర్వాదాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? అలసిపోయినప్పుడు ఇచ్చేస్తున్నారు వాడికి, వాడి చేతిలో పెట్టేస్తున్నాను. నేను అలసిపోయినాను నాయన, నాకేదో అంత పడేసాలు, అంత ముద్ద పెట్టు, అంత ముద్ద పెడితే ఏమైద్ది? అంత ముద్ద పెడయి, నాకున్నటువంటి ప్రతిష్టత నీకు ఇచ్చేస్తా. ఈరోజు ప్రతిష్టత పోతుంది, పవిత్రత పోతుంది, ఏమండి సమర్పణ పోతుంది, పిలుపు పోతుంది, దర్శనం పోతుంది, భోజనం కాడ డబ్బులు కాడే ఒక మనిషి పతనం అయిపోతుంది. ఒక సేవకుడు పడిపోయితే డబ్బు కాడ భోజనం కాడే, వీటి కాడే పతనం అయిపోతూ ఉన్నారు. ఈ వాక్యం ఎక్కడి నుంచి వింటున్నారో దైవ జనాంగమా, ఒకవేళ నువ్వు అలసిపోయి దేవుడి సన్నిధిలో నువ్వు ఉంటే ఇలాంటి యాకోబు లాంటి
దుష్ట వ్యక్తులను పంపి నీ దగ్గర ఉన్నటువంటి మొత్తం లాగేసుకొని నిన్ను ఎంటీ చేసి అక్కడ రోడ్డు మీద పడేస్తా ఇది. కాబట్టి బీ కేర్ఫుల్. అందుకే దేవుడు ఈరోజు ఏమంటున్నాడు మనల్ని? అలసిపోకూడదు. చెప్పండి గట్టిగా, అలసిపోకూడదు. సెకండ్ వన్, అలసిపోతే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 18వ వచనం. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు, అదిగో అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. అదిగో ఒక యుద్ధానికి బయలుదేరినటువంటి సైన్యాన్ని గురించి రాయబడిన మాట ఇది. దీన్ని పూర్తిగా వివరించడానికి సమయం చాలదు, కానీ అక్కడ ఒకరి మీద యుద్ధం చేయడానికి పోయారండి. పోయిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? అలసిపోయిన వాళ్ళే కూర్చున్నారు. పక్కోళ్ళు అలసిపోలా, వాడు యాక్టివ్గా ఉండి వీళ్ళు ఎప్పుడు అలసిపోతారో చూసి వచ్చేసి వాలిపోయి మొత్తాన్ని వేసేసారు. ఆత్మీయతలో కూడా అంతే. మనం అలసిపోయామో, 1 గంట అలసిపోయినా, 2 గంటలు అలసిపోయినా, ఈరోజు నేను అలసిపోయానులే, ఈరోజు ఏం ప్రార్థన చేద్దాంలే, ఈరోజు అలసిపోయానులే, ఏం వాక్యం చదువుదాంలే, రేపు చదువుదాంలే అన్నావా? రెడీగా ఉంటాడు సాతానుడు. అంతవరకు నీలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసాన్ని చంపటానికి, నీలో ఉన్న నమ్మకాన్ని చంపటానికి, నీలో ఉన్న దర్శనాన్ని చంపటానికి, నీలో ఉన్న దేవుడికి సంబంధించిన ప్రతి దానిని చంపటానికి రెడీగా ఉంటాడు. ఈరోజు మనుషులమైన మనల్ని చంపకపోవచ్చు, కానీ దేవుడి దగ్గర కష్టపడి ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి సంపాదించుకున్న ఎన్నో వాటిని దుష్టుడు మన దగ్గర దొంగిలిస్తున్నాడు. బిడ్డ, అమ్మ, నీ డబ్బు పోకపోవచ్చు, నీ బంగారం బోలా జాగ్రత్తగా ఉంది, నీ వెండి బాగానే ఉంది, నీ డబ్బులు కూడా బాగానే ఉన్నాయి, కానీ నీ ఆత్మీయత పోతా ఉంది. దాన్ని బట్టి చింతపడు. దాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యో నేను ఆత్మీయంగా కోల్పోతున్నానయ్యా, నేను ఆత్మీయంగా పడిపోతూ ఉన్నాను, నీ దగ్గర నేను పొందుకున్నాను చూడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన పాస్టర్ గారు పెట్టారు కదా, ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో 3 రోజులు ఉపవాసం ఉండి ఇదిగో నేను ఈ వరాన్ని పొందుకున్నా, అయితే దుష్టుడు వచ్చి ఆ వరాన్ని మొత్తం దొంగిలిస్తున్నాడన్న బాధ ఉండాలి మనకి. డబ్బు కంటే విలువైనది దేవుడి సన్నిధిలో సంపాదించుకునేవి, బంగారం కంటే విలువైనవి దేవుడి సన్నిధిలో సంపాదించుకునేవి. అర్థమవుతుందండి మీకు? దేనికి స్తోత్రం. కాబట్టి ఎందుకు అలసిపోవద్దు అంటున్నాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలించడానికి రెడీగా ఉన్నాడు సాతానుడు. ఎవడైతే రాకడ సమయంలో జ్యేష్ఠుడుగా ఉంటాడో అట్టివారే ఎత్తబడతారు. అందుకే సంఘానికి పెట్టిన పేరు జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠుల సంఘములు ఎవరైతే ఉంటారో వారే మధ్యాకాశానికి ఎత్తబడతారు, వారే దేవుడితో పాటు యుగయుగములు ఉంటారు. ఆ జ్యేష్ఠత్వపు హక్కు పోయిందా, ఇక అంతే. నువ్వెంత భక్తి చేసినా విడవబడతావు. విడవబడి ఈ లోకంలో ఉన్న మనుషులు, పాపములో పొల్లాడిన మనుషులు ఏ స్థలానికి వెళ్తారో ఆ స్థలానికి వెళ్ళిపోతావు. కాబట్టి సంగమా, అర్థమవుతుందా? నీ శత్రువు, మన శత్రువైన సాతానుడు నిత్యమో కాపుగాసి ఉన్నాడు. ఎప్పుడు నువ్వు అలసిపోతావా వచ్చి నీ ఇంటి మీద దాడి చేద్దామని, ఎప్పుడు నువ్వు అలసిపోతావా నీ పిల్లల మీద దాడి చేద్దామని. అందుకే దేవుడి బిడ్డలు ఎప్పటికీ అలసిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎలా అలసిపోకుండా ఉండాలంటే ఎలా, ఏం చేయాలి పాస్టర్ గారు అని అడగండి. చదవండి ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. అలసిపోకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? పౌలు గారిని అడిగితే చెప్తున్నాడు అక్కడ 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు, అదిగో మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయుండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి స్తోత్రం. అయ్యా పౌలు గారు, అసలు నీ ఓపిక ఏంటయ్యా? అసలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉంటావు, రేపు ఇంకో ప్రాంతంలో ఉంటావు, ఎల్లుండు ఇంకో ప్రాంతంలో ఉంటావు, రాత్రంతా దారాలు కొడతావు, పొగులంతా చెప్పండి అమ్మా సేవ చేస్తావు, సంఘాల మీద సంఘాలు కడతావు, సేవకుల మీద సేవకులను సిద్ధపరుస్తావు. అసలు నీ ఓపిక ఏంటయ్యా? అసలు నీకు అలసట రాదా అంటే ఆయన అంటాడు, నేను అలసిపోను, ఎప్పుడు నా తండ్రిని తలంచుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు కలిసిపోను అంటున్నాడు పౌలు గారు. చప్పట్లు కొట్టి దేవునామని మైపరుస్తాం.
నేను అలసిపోను. ఈరోజు నేను అలసిపోకుండా ఉండాలి దేవుడి సేవలో, లేకపోతే దేవుని పరిచర్యలో, లేకపోతే దేవుని యొక్క సహవాసంలో నువ్వు అలసిపోకుండా ఉండాలని అంటే నువ్వు దేవుని తలంచుకుంటా ఉండాలి. ఈ లోకంలో ఏ మనుషుని తలంచుకున్నా నీకు శక్తి రాదు బిడ్డ, నీ అలసట తీరదు. ఏమండి 400 కిలోమీటర్లు కాదు, నేను 600 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఒక్క నిమిషం కనుక కళ్ళు మూసుకొని యేసయ్యా ఒక్కసారి నన్ను బలపరచని చిన్న ప్రార్థన చేస్తే చాలు, అసలు 600 కిలోమీటర్ల ప్రయాణ అలసట ఎటు పోద్దో తెలియదు నాకు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. దానికి కారణం ఒకటే, నా మైండ్లో దేవుని తలంచుకుంటూ ఉంటాను. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను అలసిపోకూడదు. అలసిపోతే ఇంత భారీ నష్టం జరుగుతుంది. ఈ భారీ నష్టం నా కుటుంబంకి జరగకుండా ఉండాలంటే నేను అలసిపోకూడదు. అలసిపోకుండా ఉండాలి అంటే నా దేవుడైనా మన దేవుడైనా మనం ఆరాధిస్తున్న దేవుడైన యేసయ్యను నిత్యము మనం తలస్తుండాలి. అప్పుడు మనం ఏం కామండి? చెప్పండి గట్టిగా, ఏం కాము? అలసిపోము. అలసిపోని వారికి ఉండే దీవెనలు ఉన్నాయి బైబిల్లో, అవి కూడా 2 చెప్తాను. కీర్తనలు 68:9. దేవా దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా వినండి, అలసిపోయి ఉన్నావా? ఒకవేళ ఇప్పుడు వరకు అలసిన స్థితిలో ఉన్నావా? ఇంటిని బట్టి అలసిపోయి ఉన్నావా? అప్పులను బట్టి అలసిపోయి ఉన్నావా? కుటుంబాన్ని బట్టి అలసిపోయి ఉన్నావా? నీ మీదకి ఏమండి నీ మీద పంపుతున్న మాంత్రిక శక్తులను బట్టి అలసిపోయి ఉన్నావా? నువ్వు దేని విషయంలో అలసి ఉన్నావో, అలసి ఉండగా ఏమా నీవు దానిని బలపరిచితివి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుస్తాం. అలసిన వారిని దేవుడు బలపరచబోతున్నాడు ఈ దినము. హల్లెలూయా. ఆత్మీయతలు అలసిపోయిన వారు బలం పొందుకోబోతున్నారు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ఆనందించండి. పొందుకోండి బలాన్ని, శక్తిని పొందుకో యేసు నామములో. అదిగో ప్రార్థన బలాన్ని పొందబోతున్నావు, ఆరాధన బలాన్ని పొందబోతున్నావు, అభిషేక బలాన్ని పొందబోతున్నావు, ఆత్మ బలాన్ని పొందబోతున్నావు. దేవుడు సన్నిధిలో గంటలు ప్రార్థించి దేవుడు సన్నిధిలో గోజారే ఆత్మను కలిగిన వాడవై, కలిగిన దానవై ఎగిది మొదలుకొని ఉండబోతున్నావు. నీ బలహీనతను దేవుడు బలంగా మార్చుతూ ఉన్నాడు. పొందుకో శక్తిని. దేని విషయంలో అలసిపోయి ఉన్నావో దాని నుంచి నిన్ను దేవుడు తప్పించి విడిపించి నిన్ను బలపరచబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 28:11. యెషయా 28:11. నిజమే అలసిన వానికి నెమ్మది కలుగ చేయుడి. ఆమేన్. నువ్వు అలసిపోయి ఉన్నావేమో, నెమ్మది లేక సమాధానం లేక. ఒకటి, అలసి ఉన్నటువంటి వారిని ఎప్పుడైతే యేసయ్యను తలుసుకుంటూ ఉంటావో అప్పుడు మనము అలసిపోము. అలసిపోయి గనుక నువ్వు ఒకవేళ ఉంటే ఇప్పుడు ఒకటి నీకు బలం ఇస్తాడు, రెండోది నెమ్మది ఇస్తాడు. నెమ్మదిలోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక మనిషి అంట ఎప్పుడు ఎలా ఉండాలంటమ్మా? నెమ్మదిగా ఉండాలా. మనం మంచిగా ప్రార్థన చేయాలంటే మనం ఎట్లుండాలా చెప్పండి? లోపల నెమ్మది ఉంటే నీకు మనసారా ప్రార్థన చేస్తావు. మనసు నెమ్మదిగా ఉంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటావు. నెమ్మదిగా ఉన్నావనుకో దేవుని మనసారా ఆరాధిస్తావు. నువ్వు మనసు నెమ్మదిగా ఉందనుకో వాక్యాన్ని జాగ్రత్తగా చదువుతావు. ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా చేస్తావు. నెమ్మదే ఉండాలి. అందుకే సాతానుడు నెమ్మది మీద దెబ్బ కొడతాడు. నీ మనసులో నెమ్మది ఉండనియ్యడు. నిన్ను నెమ్మది ఉండనీయకుండా చేసి మందిరంలో కూర్చోబెడతాడే కానీ నీ మనసు అంతా ఎక్కడో ఉంటే ఏం ప్రయోజనం అన్నట్టుంటుంది. అందుకే నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నువ్వు అలసిపోయిన బిడ్డగా ఉంటే, అలసిపోయి ఒకవేళ నువ్వు దేవుడు తట్టును చేతులెత్తి ఈరోజు యేసయ్యా నేను అలసిపోయినానని చెప్పగలిగితే, లేకపోతే నువ్వు ఒప్పుకోగలిగితే దేవుడు నీకు ఒకటి బలాన్ని, రెండోది నెమ్మదిని కలుగు చేయబోతా ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము ఏ విషయాల్లో మనం అలసిపోకూడదో చూడబోతున్నాం. ఏ విషయాల్లో మనము అలసిపోకూడదు. ఒకటి, యెషయా గ్రంథం 40:30. టూకీగా చెప్తాను, అంత లోతుగా చెప్పలేము, టైం లేదు. ఒక 4 విషయాలు. బాలురు
బాలురు సొమ్మసిల్లుదురు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. అదిగో అలయుదురు. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలాన్ని పొందుతారు. అక్కడ పైన ఉన్నవారు అలసిపోతున్నారంట. ఏమండి, ఇక్కడ చూస్తే ఏముందంటే వాళ్ళు అలసిపోతున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసువారంట నూతన బలాన్ని పొందుతారు. కింద ఏముంటది ఇంకా? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపుతారు, పైకెగురుతారు, అలయక పరిగెత్తుతారు. హల్లెలూయా. పరిగెత్తే విషయంలో అలసిపోకూడదు నువ్వు. ఏ పరుగుది? ఆత్మీయ పరుగు. ఆత్మీయ పరుగు పందెములో నువ్వు అలసిపోకూడదు. ఇది మొదటి పాయింట్. ఆత్మీయతలో నువ్వు అలసిపోకూడదు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఏమండి, ఇప్పుడు మనమందరము విశ్వాసిగా నీవు, సేవకుడిగా నేను, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అండి? ఎక్కడున్నాము? ప్రేయర్ టవర్లోనా? పరుగు పందెంలో ఉన్నాం మనం. ఉన్నారా? మీరంతా ఉన్నారా లేదా? ఆ పరుగు పందెములో ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పరుగు పందెము ఏమండి, పరలోక రాజ్యము కొరకైనా పరిగెత్తాలి. దాని కొరకు పరిగెత్తాలి మనం. లోక సంబంధమైన విషయాల కొరకు కాదండి. ఏమంటే అద్భుతాల కొరకు, ఆశీర్వాదాల కొరకు కాదు మనం పరిగెత్తాల్సింది. దేవుని రాజ్యము కొరకు మనం పరిగెత్తితేనంట, నేను ఎప్పుడు నమ్మే మాట మీకు చెప్తున్నాను, మనం దేవుడి కొరకు పరిగెత్తితేనంట ఈ లోక సంబంధమైన మనకు కావాల్సినవన్నీ మన వెంట పరిగెత్తుతాయట. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను నమ్మే సిద్ధాంతం, నేను నమ్మే మాట ఇది. అందుకే నేను ఎప్పుడు దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఎప్పుడు నేను పరిగెత్తుతూ ఉంటాను అంతే. ఇక్కడ కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏది కావాలో నా దగ్గరికే తీసుకొచ్చి ఇస్తున్నాడండి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు పరిగెత్తుతున్నావు, పరుగు పందెములో ఉన్నావు. ఆ పరుగు పందెములో నువ్వు ఎట్టి పరిస్థితిలో అలసిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఒక మాట చదవండి, గలతీ పత్రిక 5:7 ఉంది. 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? అదిగో ఎవడు అడ్డగించాడు? ఒకప్పుడు బాగా పరిగెత్తుతుండేవు, నువ్వు భలే ప్రార్థన చేస్తుండేవు, ఒకప్పుడు వాక్యం బాగా చదువుతున్నావు కదా చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న. మరి ఇప్పుడు ఏమైందమ్మా నీకు అంటే? ఎవడో అడ్డం పెట్టాడు, నువ్వు పరిగెత్తకుండా. ఏదో వచ్చి అడ్డం పడ్డది. దుష్టుడు పని అదే కదండి. మనం పరిగెత్తుతుంటే వాడు ఏం చేస్తుంటాడు? మనకి ఒక అడ్డం పెడతా ఉంటాడు. అందుకే ఎంత చక్కగా చెప్తున్నాడండి ఇక్కడ. ఒకప్పుడు మీరు ఏం చేశారు? పరిగెత్తారు. ఆత్మీయతలు ఎట్టుండేవాళ్ళు తెలుసా? వేగంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఏదో ఒకటి అడ్డం వచ్చేసింది, దాని ద్వారా నీ పరుగు స్లో అయిపోయింది, ఆగిపోయింది. తద్వారా ఏమైపోతుంది? పరిగెత్తినోడు బాగా పరిగెత్తుతూ ఉంటేనంట అలసట రాదట. కొంచెం పరిగెత్తి ఆగామనుకోండి, ఆడిక ఇట్లంతే రొప్పుతూనే ఉంటాడు. ఇక తాడోపేడ తేల్చుకుందాం అన్నట్టు పరిగెత్తేవాడికి ఇంకేముండదు. మధ్యలో ఆగామంటే వాళ్ళు మళ్ళీ పరిగెత్తలేరు. మన జీవితంలో అదే జరుగుతుంది. పరిగెత్తుతావు 4 రోజులు, 5వ రోజు ఆగతావు. పరిగెత్తుతావు ఒక 4 రోజులు, మళ్ళీ ఒక్కొక్క 10 రోజులు ఆగతావు. దాని ద్వారా నీకేమొస్తుంది? మధ్యలో అలసట వస్తుంది. పరిగెత్తదాం అనుకున్నా నీ శరీరం సహకరించట్లా, చుట్టుపక్కల పరిస్థితులు సహకరించట్లా. అర్థమవుతుందండి మీకు? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఏదో అడ్డం వచ్చింది. ఈరోజు నా దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను పరిగెత్తనీయకుండా, నీ ఆత్మీయతను ముందుకు వెళ్ళనీయకుండా, ఆత్మీయతలో నువ్వు ఫలించనీయకుండా ఏది అడ్డుగా ఉన్నదో నా దేవుడు ఈ రాత్రి కాలం ఈ మాట వింటుండగానే అడ్డంకులు తొలగిస్తున్నాడు. యేసునామములో, యేసునామములో ప్రవచిస్తుండగానే ఇప్పుడు అడ్డంకు తొలగిపోతుంది యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం పరిగెత్తాలంటే కీర్తనకారుడు చాలా చక్కని మాట చెప్తారు. 119వ కీర్తన 32వ వచనంలో ఉంటుంది. మనం పరిగెత్తాలంటే మన హృదయము విశాలపరచబడాలి. అమ్మా, మనం పరిగెత్తాలంటే మన హృదయం ఏం చేయబడాలి? విశాలపరచబడాలి. అదే రాయబడి ఉంటుంది అక్కడ, అదే ఉంటుంది అక్కడ.
ఈ రోజుల్లో చాలామంది ఏమండి హృదయం విశాలపరచుకోవట్లా, దాన్ని కుదించుకుంటా ఉన్నారు. హృదయము విశాలముగా దేవుడి దగ్గర చేసుకొని కూర్చోవాలి మనం. అందుకే ఏమండి ఎబ్బేజ్ గారు ఏం ప్రార్థన చేస్తున్నాడండి? నా సరిహద్దులను ఏం చేయయ్యా? విశాలపరుచయ్యా. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? నా ఆత్మీయతను విశాలపరచు, నా భక్తిని విశాలపరచు, నా ప్రార్థన విశాలపరచు, నా దర్శనాన్ని విశాలపరచు, నా ప్రతిష్టతను విశాలపరచు, నా పిలుపుని విశాలపరచు అని ఎప్పుడైనా అడిగావా? నా సేవను విశాలపరచు అని అడిగావా? సేవకులారా మీరు ఎప్పుడైనా? నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దేవుడు నువ్వు ఇక వేగముగా పరిగెత్తునట్లు, ఇక ఏ అడ్డము రాకుండా, ఎప్పుడు నీవు ఆగిపోకుండా, ఎప్పుడు ఆత్మీయతలో పరిగెత్తేటట్టు నా దేవుడు నీ హృదయాన్ని విశాలపరచబోతున్నాడు. నా దేవుడు నీ హృదయాన్ని విశాలపరచబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మీ అందరికీ తెలుసండి, ఏలియా గారు ఏమండి మొదట చాలా బాగా పరిగెత్తాడు, తర్వాత స్లో అయిపోయాడు. ఏమండి ఫిలిప్పి 3:14 ఉంటుంది, మీ అందరికి తెలిసిన మాటే. మనము పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడట చాలా ఓపికగా పరిగెత్తాలంట. ఎలా పరిగెత్తాలట? నువ్వు పరిగెత్తాలంటే ఇందులో ఒకటి నీ హృదయం విశాలపరచబడాలి. రెండోది, నువ్వు ఆత్మీయతలో పరిగెత్తాలంటే ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఈ రెండు ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు ఏం చేయబడతా ఉంటారు చెప్పండి? అలసిపోరు. వాళ్ళు ఎప్పుడు ఆత్మీయ జీవితంలో పరిగెత్తుతూనే ఉంటారు. ఏమండి ఒక ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు పెట్టారట. అందరూ ఏమండి నిమిషాలలో కన్ను మూసి తెరిచే లోపల లేడీ పిల్లల వలె పరిగెత్తే వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక చోట పెట్టారట. అందరకు ఇప్పుడు ఒక మంచి గిఫ్ట్, ఒక పథకం, వీళ్ళు కానీ ఫస్ట్ వస్తే అన్నది పెట్టేసి అందరినీ ఆ బార్డర్లో నుంచోబెట్టారట. ఓకే, ఆ కోచ్, అక్కడ ఉన్న ఎంపైర్ వాళ్ళని ఎలక్ట్ చేశాడు. విజిల్ కొట్టగానే పరిగెత్తుతున్నారు. అందులో ఇద్దరికి బాగా తపన ఉంది, నేనే ఫస్ట్ రావాలని, నేనే గెలవాలని ఉంది వాళ్ళిద్దరికి. అయితే ఇద్దరు పరిగెత్తుతున్నారు, పోటీగా నువ్వా నేనా అన్నట్టు పరిగెత్తుతున్నారు. ఇక చేరవలసిన గమ్యం దగ్గరికి వచ్చేసేసింది. ఈ సెకండ్ ప్లేస్లో ఉన్న సహోదరి ఎలాగైనా నేను గెలవాలి ఇదే ఆలోచిస్తుంది, పరిగెత్తుతుంది, ఆలోచిస్తుంది. ఎంత శక్తిని ఉపయోగించినా సరే ఆ ఫస్ట్ ఆమెనంట క్రాస్ చేయలేకపోతుందట. అంత వేగంగా పరిగెత్తుతూ ఉంది. వారిద్దరి మధ్య చిన్న డిస్టెన్స్ మాత్రమే ఉందట. వాళ్ళు చేరాల్సిన గమనించాలి, దగ్గరలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఆమెకి ఒక ఆలోచన వచ్చి, ఆమె చేతికి ఒక రింగ్ ఉందట. ఆ రింగ్ తీసుకొని, పెద్ద రింగు, డైమండ్ రింగు తీసి ముందు విసిరేసిందట. పరిగెత్తుతూ చాలా దూరంలో విసిరేసిందట, కరెక్ట్గా వీళ్ళు పరిగెత్తే దూరంలో. ఈ ఫస్ట్ వెళ్తున్న ఆమె కళ్ళల్లో కరెక్ట్గా పడిందట ఆ రింగు. పడగానే అయ్యో మంచి రింగు, తలతల్లాడుతుంది రింగ్ అని చెప్పి ఆ రింగు తీసుకోవడానికి అలా వంగి తీసుకునే లోపల వెనకున్న ఫస్ట్కి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి ఫస్ట్ ప్రైజ్ సంపాదించేసింది. జస్ట్ ఆ చిన్న రింగు కోసం కనుక వంగి దాన్ని తీసుకోకపోతే ఎవరు ఫస్ట్ ఉండాలి కదండి? ఆమెకి అంతకు మించినటువంటి పథకం వచ్చి మెల్ల వేసేవాళ్ళు, పేపర్లో పడేది, ఎంతమంది అభినందించేవాళ్ళు చిన్న రింగుల కోసం. అలాగే సాతానుడండి మన పరుగు పందాల్లో కూడా మధ్యలో తీసుకొచ్చి ఇలాంటి రింగులు వేస్తుంటాడు. నువ్వు వేగంగా పరిగెత్తుతున్నా చూస్తాడు వాడు. ఓహో నువ్వు భలే పరిగెత్తుతున్నావు, నిన్ను ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు అంటాడు. వేస్తాడు నీ ముందు ఒక బిస్కెట్. అయిపోయి ఇక ఆ బిస్కెట్ కోసం వంగుతావు, అక్కడే ఇక కూర్చుంటావు. ఈరోజు చాలామంది ఆత్మీయత జీవితంలో అలసిపోవటానికి ఇదే కారణం. సాతానుడు పనికిరాని బిస్కెట్లు వేస్తాడు. నీ ముందు ఉన్న బహుమానం చాలా గొప్పది. ఈ లోకముల మనుషులు ఇచ్చేదానికంటే ఏమండి, నీకు ఎవరైనా దేంట్లో విన్నయి వాళ్ళు ఇచ్చేటువంటి పథకాల కంటే, వాళ్ళు ఇచ్చేటువంటి ఏమండి ఇంకా చెప్పండి, వాళ్ళు ఇచ్చే గోల్డ్ మెడల కంటే, వాళ్ళు ఇచ్చే కిరీటాల కంటే దేవుడిచ్చేవి చాలా శ్రేష్టంగా ఉంటాయి. దాని కొరకు మీ ఆత్మీయతలో పరిగెత్తండి, అలిసిపోకుండా పరిగెత్తండి. ప్రభు ఈరోజు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా గలతీ పత్రిక 6:9,
గలతీ పత్రిక 6:9. మనము మేలు చేయుట యందు విసుకక ముందుము మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోస్తాము. ఈ రెండో పాయింట్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, మేలు చేయుట యందు అలసిపోకూడదు. అది అలసటన్నా అలయకన్నా రెండు ఒకటే. అక్కడ ఏముందండి? మేలు చేయుట యందు, చెప్పండి మీరందరూ, మేలు చేయుట యందు. మనం మేలు చేసే విషయంలో ఎప్పటికీ అలసిపోకూడదు. మేలు చేస్తే ఏం జరుగుద్దంట? తగిన కాలం ఏం చేస్తావు? నువ్వు పంట కోస్తావు. అది అక్కడ రాయబడింది. నువ్వు మేలు చేసుకుంటా పోతే నువ్వేం కోస్తావు చెప్పు? పంట కోస్తావు. కీడు చేసుకుంటా పోతే నువ్వు పంట కొయ్యలేవు. అందుకే వాక్యం చెప్తుందండి, యాకోబు పత్రిక 4:17 ఉంటుంది, మేలు చేయి మేలు తెలిసి. ఏది మేలు తెలిసి? ఇది చదవమ్మ ఒకసారి. 4:17 చాలా చక్కగా ఉంటుంది ఈ మాట. యాకోబు పత్రిక. కాబట్టి మేలు చేయనెరిగియు అలాగు చేయును వానికి పాపము కలుగుతుందట. అమ్మా, నువ్వు మేలు చేయకపోతే అది ఏమవుతుందంట? అందరు చెప్పొచ్చుగా, పాపం కలుగుతుంది. కాబట్టి మనము మేలు చేయటి యందు అలసిపోకూడదు. మేలు చేస్తూనే ఉండాలా. మనం మేలు చేస్తూనే ఉండాలా. కీడు చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలా? మేలు చేస్తూ ఉండాలా. అప్పుడు మన దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు మన జీవితంలోకి. కీడుకు ప్రతి కీడు చేస్తే ఆయన కూడా కూర్చుంటాడు. ఇక నువ్వే చేసుకుంటున్నావు కదా, కీడు చేసుకో, నాకెందుకు వచ్చిందని అలా చూస్తూ ఉంటాడు. నువ్వు కీడు చేయకుండా కనుక మేలు చేసుకుంటా అది వదిలిపెట్టేసి, నాకు చేస్తే చేసేర్లే, నా మీద మంత్రాలు పంపితే పంపేర్లే, నన్ను బాధ పెడితే పెట్టేర్లే, నా దేవుడు నాకుండగా ఎంతమంది ఏం చేస్తారులే అనుకుంటా నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, ఇక దేవుడు హ్యాండ్ ఓవర్లోకి వెళ్తారు వాళ్ళు. దేవుడి చేతిలోకి పోతే ఎట్లుంటుందంట? బైబిల్లో ఉంటుంది, దేవుడి చేతిలో పడుట మహాభయంకరం అంట. అమ్మా, దేవుడి చేతిలో పడటం అంట. నా చేతిలో పడ్డా నీ చేతిలో పడ్డా వాడికి ఏముండదు. నీ శత్రువు ఎవరి చేతిలో పడాలో తెలుసా? దేవుడి చేతిలో పడాలా. అలా పడాలంటే నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? మేలు చేయాలా. మేలు చేసే విషయంలో మనం ఏం చేయకూడదో తెలుసా? అలసిపోకూడదు. అది బాగా అర్థమైంది మీకు. దేవునికి స్తోత్రం. మర్చిపోమన్నా మర్చిపోరు ఈ సబ్జెక్ట్ మీరు. ఇంకా దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం చూస్తే మొర్దుకై అనే ఒక వ్యక్తి ఉంటాడండి ఎస్తేరు గ్రంథములో. ఏమండి? రాజుకు మేలు చేశాడు కనుక మొర్దుకైని దేవుడు ఏమండి రాజు ఊరేగించాడు. తన్ని రాజుకు మేలు చేశాడు. రాజును చంపాలనుకుంటే దాన్ని పసిగట్టి రాజుకు చెప్తాడు, ఒక బుక్కులో రాస్తాడు, రాజుకు హాని కలగబోతుందని. అది ఒకరోజు రాజుకు అందుద్ది ఆ బుక్కు. ఇది ఎవరు రాశారో తీసుకురండి అన్నాడు. తీసుకురండి అని చెప్తే, అయ్యా పలానా వ్యక్తి అయ్యా అని చెప్తే, అతన్ని ఏం చేద్దామంటే మనము ఈ ఊరంతా గుర్రం ఎక్కించి ఊరేగిస్తామని చెప్తాడు. ఏమండి? రాజుకి మేలు చేస్తేనంట రాజు తనను ఊరేగించాడు. గేట్ కీపర్ని తీసుకొచ్చి ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్ని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏసేబు అన్నలు ఏమండి? ఏసేబు అన్నలు ఏసేబుకి కీడు చేస్తేను ఏసేబు వాళ్ళ అన్నలకి ఏం చేశాడు? మేలు చేశాడు. కాబట్టి ఏసేబు గారు ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఐగుప్తు ప్రాంతాన్ని పరిపాలించేవాడుగా అయ్యాడు. ఫరో తర్వాత ఫరో అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, ప్రకటన గ్రంథం 2:3. ప్రకటన గ్రంథం 2:3. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు. మూడో విషయం ఏంటంటే, సహనము కలిగి దేవుని భారమును భరించే విషయంలో అలసిపోకూడదు. సహనం, దానికి పర్యాయపదాలు ఏంటి? ఓర్పు, ఓపిక, ఇవన్నీ వస్తాయి. ఇంకా సహనం ఉండాలి మనిషికి. ఏదో ఒకసారి సహనం కలిగిన వాళ్ళంతా ఒకసారి అల్లు చెప్పండి. సహనం ఉందమ్మా? ఏది సహనం? సహనాన్ని సంపాదించు. సహనము నిన్ను బతికిస్తుంది తెలుసా? నీకు సహనము కలిగి ఉంటే
నువ్వు దేవుడు భారాన్ని భరిస్తావు. దేవుడు భారాన్ని భరిస్తూ ఉంటేనే నువ్వు అలసిపోకుండా ఉంటావు. నువ్వు అలసిపోకుండా ఉంటేనే చెప్పు, నువ్వు అలసిపోకుండా ఉంటేనే చెప్పండి అమ్మా, నువ్వు జ్యేష్ఠత్వ పక్కును కలిగి ఉంటావు. నువ్వు అలసిపోకుండా ఉంటేనే నీ శత్రువుల చేతిలో సావకుండా ఉంటావు. నేను చెప్పిన విషయాలు ఇవన్నీ. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా వినండి. సహనము కలిగి ఉండాలి. సంఘాన్ని గూర్చి యేసయ్య చెబుతున్న సాక్ష్యం, శ్రమల్లో బాధల్లో సహనం కలిగి ఉండాలి. ఏమండి, మనకు అక్కడ తెలుసు కదా, మనము మన సహనాన్నంట సకల ప్రజలకు చూపిమని వాక్యం చెప్తుంది. నీ సహనాన్ని నీ కుటుంబస్తులకి, నీ పక్కవారికి, నీ ఎదుటివాడికి, నీ బంధువులకి నీ సహనాన్ని చూపి. నువ్వు ఏదేదో చూపిస్తున్నా వాళ్ళు మారరు. దేవుడు మా సంఘంలో నిన్నేం చేశాడో తెలుసా, ఏం చేశాడో తెలుసా, ఒక ఆయన వీల్ చైర్ మీద వచ్చాడు, ఆయన లేచి నుంచున్నాడు అంట కూడా ఓహో అంటాడు వాళ్ళంతే. ఎందుకు? కళ్ళ ముందు నువ్వు కనపడుతున్నావు కదా, నువ్వు ఎట్లున్నావని. నీ సహనమేది? నిన్ను చూస్తారు, నీ మాటలు, నీ అరుపులు, నీ కేకలు, నీ గోల. ఇవి చూసిన తర్వాత నువ్వు సంఘంలో అది జరుగుతుంది ఇది జరుగుతుందన్నా ఏముండదు. మన ప్రవర్తనను బట్టి సంఘములు ఏం జరుగుతుందని తెలుసుకోకుండానే కేవలం నీ నడిపింపును బట్టి, నీ మాట తీరును బట్టి నీతో పాటు మందిరానికి, సంఘానికి వచ్చే బిడ్డలుగా మారేటట్టుగా నువ్వు మారి సహనాన్ని చూపే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. సహనము నా దేవుడు మీకు దయచేయును గాక. సహనమును కలిగిన బిడ్డలుగా నా దేవుడు మనందరినీ మార్చును గాక. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. గిద్యోనును అతనితోనున్న 300 మందియు అలసటగానున్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిరి. ఈ 4వ విషయం మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, శత్రువుని తరిమే విషయంలో అలసిపోకూడదు. వాళ్ళు అలసిపోయి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి అమ్మా, గిద్యోనుతో ఉన్న 300 మంది ఏమైపోయారంట? అలసిపోయారంట. అయినా కూడా అలసిపోయామని చెప్పి అక్కడ కూర్చోకుండా వారు ఎవరైతే శత్రువుగా భావించారో ఆ శత్రువుని వాళ్ళు ఏం చేస్తున్నారు? తరుముతూనే ఉన్నారు. హల్లెలూయా. మన శత్రువు ఎవడు? సాతానుడు. వాడిని ఎప్పుడు తరిమే విషయంలో నువ్వు అలసిపోకూడదు. నువ్వు తరమాల్సింది నీ ఇంట్లో ఉన్న మనుషులను కాదు. నువ్వు తరమాల్సింది ఇదిగో నా ఇంట్లో ఈ వ్యక్తి మంచిగా లేడు, ఆ వ్యక్తి మంచిగా లేడు అని వాళ్ళని తరిమేస్తే కాదు. తరిమేయాల్సిన వాడిని తరమాలా, తరిమి కొట్టాలా. దేవుని స్తోత్రం. సాతాన్ని తరమాల. అందుకే వాడిని ఎదిరించుడి, వాడిని ఎదురు నుంచి పారిపోతాడు. అలసిపోయి కానీ ఉంటే నువ్వు ఏమండి, వాడు ఎంత తరిమినా వాడు పోడు. ఈరోజు అలసిపోయిన క్రైస్తవుల మధ్య వాడు సంచరిస్తున్నాడు. వాడు అంటున్నారు, ఏ సాతాన పో అంటుంటే వాడు అంటున్నాడు నువ్వు అలసిపోయి ఉన్నావు ఇంకా అంటూ ఉన్నాడు. ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. నీకు ఆ మాటలు వినపడకపోవచ్చేమో కానీ సాతాను నిన్ను బట్టి నవ్వుకుంటున్నాడు. మందిరానికి పోతుంది, నిద్రపోతుంది, మందిరానికి పోతుంది, ఏమి నేర్చుకుంటుందో ఏమో. దేవుని వాక్యం ఎంత బాగా రాసి ఉంటే నన్ను ధరిమితే వెళ్ళిపోతానని అంటే ఆ మంత్రాన్ని వీళ్ళు వాడట్లా. ఎదిరించలేకపోతుంది సంఘం, ఎదిరించలేకపోతున్నాడు సేవకుడు. అందుకే నేను సరాసరి వాళ్ళ ఇళ్లలో తిష్ట వేసేసాను. లగేజ్ కూడా చదువుకొని, బ్యాగు మొత్తం చదువుకొని ఇక శాశ్వతంగా వెళ్తా ఉండటానికి వచ్చేసాను అంటున్నాడు వాడు. ఈ రాత్రి నా దేవుడు చెప్పుచున్నాడు కదా, నువ్వు అలసిపోనిటువంటి విధముగా నువ్వు నిలబడి దేవుడి దగ్గర ఆ బలాన్ని పొందుకొని, నెమ్మది పొందుకొని నువ్వు నిలబడితే నీ జీవితంలోకి ఏమండి తిష్ట వేసుకుని కూర్చొని నీ ఆత్మీయతను డిస్టర్బెన్స్ చేస్తూ, నీ అనారోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తూ, నీ మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటి సాతానుడు నీ ఇంట్లో నుంచి, నీ ఒంట్లో నుంచి తరిమి వేయబడబోతున్నాడు యేసు నామములో. తరిమి వేయబడబోతున్నాడు యేసు నామములో. తరమండి,
శత్రువుని తరమండి, అలసిపోకుండా తరమండి, నిత్యము తరుముతూనే ఉండండి. వాడిని ఎంత తరుముతుంటే అంత ఆత్మీయంగా నువ్వు కదిలించబడతావు, బలపరచబడతావు. నీ భర్తని పాడు చేసే శత్రువుని తరుము, నీ ఇంటిని పాడు చేసే శత్రువుని తరుము. తరుము బిడ్డ, తరుము, తరిమి తరిమి కొట్టు. దేవుడికి మహిమ కలుగును గాక. అని తరుము. నువ్వు సాతాను తరిమే విషయంలో ఎప్పటికీ అలసిపోకూడదండి. అర్థమైందండి? ఈ అలసిపోవట్లో ఎంత సందేశం ఉందో అర్థమవుతుందా మీకు? మన మూలవాక్యంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంట? అలసిపోని వారిగా ఉన్నారంట. అట్లుండాలి మనం. వేగంగా పరిగెత్తుతున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమయ్యా ఇంత పరిగెత్తుతున్నా నీకు అలసట ఎందుకు రావట్లేదని అంటే, వాళ్ళు అంటారు, మేము పరిగెత్తుతుంది దేవుడి కొరకు, మేము పరిగెత్తుతుంది దేవుని కోసం, మేము తలుస్తుంది సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, మేమెందుకు కలిసిపోతామయ్యా అంటున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా బిడ్డ? నా ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, నువ్వు ఇక చనిపోయే వరకు దేవుని ఆత్మీయతలో, దేవుడి కొరకు పరిగెత్తుటలో, ఏమండి మేలు చేయుటలో, సహనం కలిగి ఉండుటలో, సాతాన్ని తరుముటలో నువ్వు ఎన్నడూ అలిసిపోని బిడ్డగా నా దేవుడు మార్చునుగాక. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికి దయచేయునుగాక. వీడియోను చూస్తున్న బిడ్డలారా, నా దేవుడు మీకు అట్టి బలమును, నెమ్మదిని దయచేయునుగాక. ఒకవేళ మీరు అలసిపోయిన వారిగా ఉంటే ఇప్పుడే నా దేవుని బలాన్ని పొందుకొని మీరు బలముగా నిలబడబోతున్నారు. అల్లు పెరగని వారిగా నిలబడబోతున్నారు. లోకాన్ని జయించేవారిగా నిలబడబోతున్నారు. శరీరాశలను జయించేవారిగా మీరు నిలబడబోతున్నారు. జీవపు టంబములను మీ కాలు కింద వేసి తొక్కి దేవుని నామాన్ని ఘనపరిచి దేవుడి కోసం బ్రతికే వ్యక్తులుగా నా దేవుడు మీ అందరినీ మార్చబోతా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పలుకుదాం. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించునుగాక. అందరికీ వందనాలు.